నా లైఫ్ అయినా నీ లైఫ్ అయినా ఎవరి జీవితం దేవుని చేతికి అప్పగింపబడిన జీవితం, దేవుణ్ణే ఆశ్రయంగా ఆధారంగా చేసుకున్న జీవితం, దేవుని ఎరిగిన జీవితం. ఎన్ని రకాల పరిశోధనల్లో ప్రయాణం చేసినా దాని పట్టుత్వం అన్నది కోల్పోదు, పైగా తేజరిల్లుతుంది. ఒకటి కద్దు దేవుడు మనల్ని పరిశోధించుట అనేది. ఆ పరిశోధనలో నిలవాలి అంటే ముందు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎరుగును, మనము ఆయనను ఎరిగి ఉండాలి. ఆయనతో కలిసి నడవటానికి స్థిర తీర్మానం చేసుకొని ఉండాలి. ఎన్ని బాధలైనా ఎన్ని ప్రతికూలతలైనా ఉన్నైపోయినా లేనివి నెత్తి మీద వచ్చి పడినా నిన్ను వదలనే వదలను ప్రభువా. నువ్వు ప్రార్థన చేసావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని ముందుకు వచ్చావు, దేవుని ముందు కనిపెట్టావు, కన్నీరు గార్చావు, ప్రార్థన చేసావు. దేవుడు నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కొన్ని విజన్స్ ఇచ్చాడు, కొన్ని విషయాలు నీతో పంచుకున్నాడు, ఆయన మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడకపోతే మాట్లాడినట్లు ముందు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఒకవేళ మాట్లాడితే ఆ మాటల్నే నువ్వు పట్టించుకో. దానికి వ్యతిరేకంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా లెక్క చెయ్యొద్దు. యోసేపు చేసుకున్న స్థిర తీర్మానం అదే. ఎన్నన్నా రాని, నేను జైలు పాలు కానీ, నిందల పాలు కానీ, అమ్మబడని, బానిసని కానీ, ఏమన్నా కానీ ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాట ఆయన నెరవేర్చి తీరుతాడు. అలాంటి చోట యోసేపు ఎలా మనుగడ సాగించాడు? అతని విశ్వాసము, భక్తి ఎందుకని ఎఫెక్ట్ అవ్వలేదు? ఈరోజు కొంతమందిని మనం గమనిస్తాం, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నప్పుడు వారు చాలా డీప్గా దేవునితో ఉంటారు, చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు. కొద్ది రోజులు పరిశుద్ధులు దూరమే, లోకస్తులు కలవగానే వాళ్ళతో కలిసి చెడిపోయి కనపడతారు. ఏందిరా అప్పుడేం అట్టున్నావు, ఇప్పుడు ఎట్ట అయిపోయావంటే ఏం మాట్లాడరు, సైగ్గా పోతూ ఉంటారు. బైబిల్ అన్నాడు కదా, 50వ కీర్తనలో అనుకుంటాను, నువ్వు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీభవిస్తావు, నువ్వు చెడిపోయిన వాడిని చూసినప్పుడు చెడిపోయిన వాళ్ళతో ఏకీభవిస్తావు, మళ్ళీ వచ్చి నా మాటలు వివరిస్తూ ఉంటావు నువ్వని. ఎందుకని అలాగా? స్థిరము లేని వ్యక్తులు. కానీ యోసేపుకి ఇక్కడ తండ్రి ఇంటికాడ ఉన్నప్పుడే వేరైన జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవించడానికి దేవుడు యోసేపుకు నేర్పాడు. హల్లెలూయా. తన మీద అన్నల ప్రభావం ఏమాత్రం పడకుండా యోసేపు తనను తాను కాచుకున్నాడు. తనను తాను భద్రం చేసుకోవటం అనే ప్రక్రియ తండ్రి ఇంటికాడ ఉన్నప్పుడే యోసేపు సాధన చేసి సక్సెస్ అయ్యాడు. ఇదే అనుభవాన్ని అక్కడ అమలు చేసినప్పుడు అది అతనికి అక్కడ అద్భుతంగా ఉపయోగపడింది. ఐగుప్తు ఆకర్షణలు యోసేపును పట్టలేకపోయాయి. ఐగుప్తు దేవీ దేవతల శక్తులు యోసేపును బలహీనపరచలేకపోయాయి. ఐగుప్తీయుల నాలెడ్జ్, నాగరికత యోసేపు భక్తిని, ఆత్మీయతను దెబ్బ తీయలేకపోయింది. ఐగుప్తు అందాలు సైతం యోసేపును కనీసం కదిలించలేకపోయాయి. పోతిఫెరా వైఫ్ లెక్క కూడా చేయలే. ఐగుప్తు ఆకర్షణలు, ఐగుప్తు అందాలు, ఐగుప్తు నాగరికత, ఐగుప్తు దేవతల శక్తి ఏది కూడా యోసేపును ఎఫెక్ట్ చేయలేకపోయింది. సరికదా, ఈయన ఎఫెక్టే వాళ్ళందరి మీద పడింది. ఈయన వాళ్ళని ప్రభావితం చేయగలిగాడు, కానీ వాళ్ళు యోసేపుని ప్రభావితం చేయలేకపోయారు. చూడండి, ఇప్పుడు పరిశోధనలు అన్నింటిలోకి పెద్ద పరిశోధన అదే. అన్నలు కొట్టడం, అమ్మటం ఇవన్నీ మామూలు విషయాలు. ఆకర్షణల మధ్య తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఆధిక్యతనిచ్చి శ్రమానుభవంలో కొంత పరిశోధించాడు. అది అయిపోయిన తర్వాత సుఖానుభవం ఇచ్చి కూడా పరిశోధించాడు. శ్రమానుభవంలో దేవుని వదల్లా ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఐగుప్తు ఫరో అంతటి వాడైన తర్వాత సైతం దేవునికే లోబడ్డాడు, దేవునికే విధేయత చూపాడు. ఏమండి, ఎస్తేరు కూడా అంతే కనపడింది మనకి. మొర్దెకైకి ఆమె రాణి కాకముందు ఎలా లోబడిందో, ఆమె రాణి అయిన తర్వాత కూడా
దగ్గర దగ్గర 127 సంస్థానాలు అంటాడు కదా. అహస్వేరోషు పరిపాలనలో బబులోను సామ్రాజ్య విస్తీర్ణం 127 సంస్థానాలు. అన్ని సంస్థానాల మీద రాజు అహస్వేరోషు అయితే రాణి ఎస్తేరు. మొత్తం ఆ ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరికి దాసానుదాసులు, గడగడగడగడలాడాలి. అంత హోదాలోకి వెళ్ళిపోయింది ఆమె. కానీ ఆమెను పెంచి పెద్ద చేసి ఆమె అక్కడికి చేరునట్లుగా ఆమెను సిద్ధపరిచి ఆమె సింహాసనం మీద కూర్చోడానికి కృషి చేసిన మొర్దెకై విషయంలో మాత్రం భలే అద్భుతమైన మాట. నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్న ఆ మాటని. అంతకు మునుపు ఆమె ఎలా లోబడిందో ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే రాణి అయిన తర్వాత కూడా ఆయనకు లోబడుతానే ఉంది అని రాయబడి ఉంది. యోసేపు కూడా ఇక్కడున్నప్పుడు, తండ్రి సహవాసంలో ఉన్నప్పుడు, తండ్రి దేవుని గురించి మాటలు చెప్తా ఉన్నప్పుడు ఎలా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడో, దేవునికి లోబడి ఉన్నాడో, తండ్రి దూరమై సహవాసం దూరమై తానొక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని వదల్లా, ఆ నీతి నియమాన్ని విడవలా. హల్లెలూయా. ఆ బుద్ధి కలిగిన వాడు గనుకనే, ఆ విశ్వాస్యత, ఆ నమ్మకత్వాన్ని కనుపరిచాడు గనుకనే సింహాసనానికి అర్హుడయ్యాడు. అలాంటి బుద్ధి కలిగి ఉంది కనుక ఎస్తేరు సింహాసనం ఎక్కింది. కొంతమంది ఉంటారు, ఏమీ లేనప్పుడు ఏం లోబడినా లోబడతారు. అతి వినయం దూర్త లక్షణం అని మహావినయాన్ని ప్రదర్శిస్తారు. కొద్దిగా ఏదన్నా గుర్తించి పర్వాలేదు లేని కొద్దిగా చేయి అందించి నిలబెట్టామనుకో, నిలబడ్డారు అనుకో, ఇక లోకంలో సామెత ఉంది, చింతపండ చింతకాయల ఆమెకి సిరి వస్తే ఏమందంట, చింతపండు వ్యాపారం చేసిద్దంట. ఎందుకో మరి ఒకరోజు ఆ బుట్ట వేసుకొని చింతపండు అని అమ్ముకుంటా పోతే రాజుగారికి నచ్చింది. ఇదో బాగుంది కదా, ఈమె మనకి పాపం ఒక చింతపండు అమ్ముకుంటుంది, కృతజ్ఞత కలిగి బ్రతికిద్దని ఆపి రథం ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ చింతపండు బుట్ట ఎక్కడో పెట్టించాడు, దాచిపెట్టించాడు. ఇక ఆమెను రాణ్యం చేసి ఇక ఆమెకి అష్టైశ్వర్యాలు తులతొగుతుంది. ఒకరోజు రథం మీద విహారానికి తీసుకెళ్ళాడంట. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయంట, వాటికి చింతకాయలు ఉన్నాయంట. మహారాజా, చాలా రకాల పండ్లను చూసాము, అన్నీ చక్కగా ఉన్నాయి, రౌండ్గా ఉన్నాయి, ఇవేం పండ్లు వంకర టింకరగా ఉన్నాయి అందంట. వాడికి మండిపోయి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ చెబుతాపా అన్నాడు. బుట్ట దాచిపెట్టాడుగా, వాటిని చింతపండ్లు అంటారు పా అని ఇచ్చి పంపించాడంట. ఏం పండ్లు? కొద్దిగా ఆసరా దొరికి కొంచెం నిలదొక్కితే ఇంక ఎవరిని లెక్క చేయరండి. నేను ఇంకోటి చెబుతుంటా చూడు. మహారాజు రాజ్యంలో ప్రజల బాగోగులు తెలుసుకుందామని ప్రజల మధ్యలోకి వెళ్ళాలా, ప్రజలకు దగ్గరలోకి వెళ్ళాలని పాపం వీధులమ్మడి తిరుగుతున్నాడంట రథం వేసుకొని. మహారాజు వస్తుంటే మామూలుగా ఉంటుందా? పాపం అన్ని బజార్లు తిరుగుతూ బజార్లోకి వెళ్తే ఒకడు మిద్దె మీద పెద్ద కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్ట అంటున్నాడంట ఇట్ట అంటున్నాడంట రాజును చూసి ఇట్ట అంటున్నాడంట. రాజుకు ఆశ్చర్యం కలిగింది. అరే, నేను వస్తున్నానంటే అందరూ సత్తా బతుకుతో అన్నీ దిగి వచ్చి సాష్టాంగ పడతారు, మహారాజాని బాధలు చెప్పుకుంటారు. ఈడెవుడురా ఇట్ట అంటున్నాడు, ఏందిరా వాడి శోభ? మంత్రి ఏందో వాడి శోభ కనుక్కొని రా అన్నాడంట. మంత్రి పోయి వచ్చాడంట. ఏం మంత్రి, ఏదంట వాడికి 3 రోజులకు ఉందంట తినటానికి. మహారాజును కూడా లెక్క చేయను, నేను ఎవడిని లెక్క చేయను అంటున్నాడు మహారాజా అన్నాడంట.
అక్కడ ఇంకో పదం ఉంటుందిలే, మహారాజును లెక్క చేయను అంటున్నాడంటే చేసేది ఏముంది, పద అన్నాడంట. అట్టనే కొంతమందికి కొద్దిగా ఆసరా దొరికితే ఇంక ఎస్తేర్లా కాదు, లూసిఫర్లాగా తయారవుతారు. అహం, గర్వం, లెక్కలేనితనం. నో, వినయం, దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, తగ్గింపు, ఎప్పటికీ మార్పు రాకూడదు మనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఎంత కృపన్నా ఇవ్వని, ఓవర్ యాక్షన్ చేయకూడదు, వినయాన్ని పోగొట్టుకోకూడదు. మేకప్ వేసుకొని ఎన్ని రకాల బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్ని సోకులు చేసుకున్నా రాని అందం, ఆకర్షణ దీన మనసు గలవారి దగ్గర ఉంటుంది. దీన మనసు గలవారి దగ్గర ఉంటుందండి. దీన మనస్సును మించిన ఆకర్షణ లేదు, సౌందర్యం లేదు. అలాంటి మనసున్న మనుషుల్ని దేవుడు స్పెషల్గా గుర్తిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు మన దేవుడు. కాస్త ఏదన్నా కొద్దిగా ఆధారం చిక్కగానే గర్వం, ఇది తప్పు దిద్దుకో, ఇది రైట్ కాదు దిద్దుకో అంటే, నా తప్పుల సంగతి చెబుతున్నా, అసలు నీ సంగతి ఏంది, అసలు నీ వ్యవహారం ఏంది, నీ విషయం ఏంది. యోసేపులో కానీ ఎస్తేర్లో కానీ హెచ్చింపబడిన మరి ఎవరిలో కానీ మనం ఈ టైపు లక్షణాలు చూడం. ఒకవేళ స్టార్టింగ్లో నువ్వు ఉన్న వినయాన్ని బట్టి, దీనత్వాన్ని బట్టి దేవుడు ఒకవేళ నిన్ను హెచ్చిస్తే, ఆ హెచ్చింపులో నువ్వు శోధింపబడి అహాన్ని ప్రదర్శించే గర్వహృదయురాలుగా తయారైతే నువ్వు అక్కడే ఆగిపోతావు. ఇక ముందుకెళ్ళవు, ఇంకా చెప్పాలంటే ఇక దిగిపోతూ ఉంటావు. అట్లా కాకుండా నువ్వు అంతకంతకు ప్రజ్వలించి తేజరెళ్ళాలంటే దేవుడు నీలో ఏ సుగుణాన్ని బట్టి హెచ్చించాడో ఆ సుగుణాన్ని నీ ప్రాణం వదిలిన దాకా నువ్వు వదలటానికి లేదు. జారు చేతులు నొప్పులు కొడతాయి. గడ్డి గుండె జబ్బులు రావు, కొట్టండి. ఎట్టెట్టెట్ట దేవునికి మహిమ. చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు. అది అతడికి దేవుడు చెప్పిన మాట నెరవేరిందాక పాపం పరిశోధనలో గుండెనే ప్రయాణం చేశాడు. అన్నీ ఇచ్చి పరిశోధిస్తాడు, అన్ని తీసి కూడా పరిశోధిస్తాడు. అన్ని తీసినప్పుడు దేవునికే స్తోత్రం, సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్నా కూడా దేవునికే స్తోత్రం. ఎలా ఉన్నారు, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళ మనస్తత్వం ఏంటనేది ఎప్పటికప్పుడు ఎక్స్రే చేస్తాడు ఆయన. ఇది తప్పనిసరి. నన్నైనా మిమ్మల్నైనా ఆయన పరిశోధించుట కద్దు అంటే తప్పనిసరి అని అర్థమైందా? ఆశ్చర్యం ఏంటంటే ఎలా ఉండగలిగాడు? గుంటలో వేసినప్పుడే అయిపోయాయి కదా, అసలు నిరీక్షణ ఎక్కడొచ్చింది? సరే, ఐగుప్తుకు అమ్మబడ్డప్పుడే అయిపోయాయి కదా, కానీ నిరీక్షణ ఎలా వచ్చింది? జైల్లో పడ్డప్పుడు అయిపోయాయి కదా, కానీ నిరీక్షణ ఎలా వచ్చింది? ఒక్కటే సమాధానం, యోసేపుకి తన దేవుడు తెలుసు. ఆయన తన దేవుని ఎరుగున్నాడు కనుకనే వీళ్ళు ఎన్ని రకాల ఫీట్లు చేసినా వాళ్ళని ఏమల్లా, జరిగేవన్నీ ఊరక నిలిచుండి చూస్తా ఉన్నాడు. అతని ధైర్యం ఒకటే, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే
సమస్తము నే చేయగలను, నన్ను బలపరచు యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ఫిలిప్పీ పత్రిక 4:13 ఈ మాటే రాసి ఉంటుంది. ఏమంటే, నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను, నేను నమ్మిన వానిని ఎరుగుదును. మీరు ఎరుగుదురా? మీరు నమ్మిన వాడిని ఎరుగుదురా? యోసేపు ఎప్పుడు ఎరుగున్నాడు? సగం వయసు అయిపోయాక. పోనీ ఇప్పుడు సగం వయసు అయిపోయిన తర్వాత అన్నా ఎరుగుదురా? ఇంకా లోకాన్ని ఎరుగుదామని ఉన్నారా? ఇంకా ఆపేయండి లోకాన్ని ఎరుగుట. ఇక యేసయ్యని ఎరుగుట అనే మెట్టులోకి రండి. బాల్య దినముల యందే ఎరుగున్నాడు, సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకింపబడిన జీవితం, వేరైన జీవితం జీవించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్న నీతిమంతుడు యోసేపు. నాకు బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో యేసయ్య తర్వాత భక్తులందరూ ఇష్టమే, పౌలు గారు ఇష్టమే. యోసేపు కొంచెం డిఫరెంట్, నాకు స్పెషల్ లైకింగ్ అనమాట యోసేపు అంటే. యోసేపు స్టోరీ ఎన్నిసార్లు చదువుతాను, అన్నిసార్లు ఏడుతూనే ఉంటాను నేను. ఇప్పటికి అనేకసార్లు చదివిన ప్రతిసారి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుపు వచ్చింది. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? చదివితే కదా రావటానికి. మనం ఇది చదివితే అవన్నీ ఎవడు చూస్తాడు? కళ్ళు పోయిందాక, కళ్ళ జోళ్ళు వచ్చిందాక చూడదు, దరిద్రపోయన్నీ అవన్నీ ఎవడు చూస్తాడు? 3 గంటలైనా చూస్తారు. పట్టుమని 1/2 గంట చదివి సావరు. మిమ్మల్ని కాదులేండి, చదవలను అంటున్నాను నేను. ఏం సావరు? బైబిల్ చదివి సావరు అంటున్నాను. నిజంగా చదవకపోతే నిజంగానే ఆత్మీయంగా చస్తారు, చదివితే ఆత్మీయ జీవితంలో బతుకుతారు. చదవాలి. యోసేపు లైఫ్ బోల్డ్ అన్ని పాఠాలు నేర్పుతుంది మనకి. అందులో చెప్తున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు దేవుణ్ణి. యోసేపుకు డౌట్ అన్నమాట. అరే వీడిని చంపుదాం, వీడికి కళలు ఏమవుతాయో చూస్తామంటారు. పిచ్చా చాదస్తాం వీళ్ళకి. ఒరి బాబు, నేనేమన్నా ఊహించుకొని చెప్పాను అనుకుంటున్నారా ఏంటి? నిజంగానే రయ్యా, దేవుడు నాకు బయలుపరిచాడు. దాన్ని ఎవడు రద్దుపరుస్తాడు రా? నాతో మాట్లాడి నాకు వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఇప్పుడు కొంతమంది నా మీద నిందా ప్రచారాలు మొదలుపెట్టి చేస్తా ఉండరు, ఎట్టనన్నా వీడిని కూలదోయాలని. వాళ్ళకి తెలీదు, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము చివరి వచనాలలో, నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడే దేవుడు నాతో వాగ్దానం చేశాడు. నా బైబిల్లో రెడ్ లెటర్స్తో రాసుకొని గుర్తుపెట్టుకున్నా. యెహెజ్కేలు గ్రంథం 17లో చివరి వచనాల్లో అర్థం వచ్చే అందులో చెప్పాడనమాట. ఏదో నాకు చెప్పింది నాకు చెప్పేళ్ళు, మీరు నాకు వెళ్ళి చూడండి, నేను ఇప్పుడు మీకు చెబుతాను అనుకుంటున్నారండి. నేను చెప్పను. నాకు చేసిన వాగ్దానం ఏదో నాకు చేశాడు, అందులో నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో నాకు ఇచ్చాడు. అదేందో నాకు తెలుసు. నన్ను కూలద్రోద్దాం అనుకున్నోడికి ఏం తెలుసుద్ది? అది నాకు తెలుసు. ఆయన ఏందో నాకు తెలుసు, నేనేందో కూడా నాకు తెలుసు. ఆయనకి నాకున్న అనుబంధం ఏందో నాకు తెలుసు. మీరు నన్ను గుంట్లో వేసి సాగు కొట్టేది ఏందిరా మీ బొంద?
ఆయన ఎట్ట సాగు కొడతారో చూస్తా. నా దేవుడు అసమర్థుడు అయితే మీరు నన్ను సాగు కొడతారు, నా దేవుడు సమర్థుడు, ఎట్లా చేస్తారో చూస్తా, నేను ఆయన ఎరుగుదును అనుకున్నాడు గుంటలో. ఈ పైన ఉన్న వాళ్ళకి పురుగు తిరిగింది. అరే గుంటలో వేస్తే మనకే వచ్చింది, ఈయన్ని బయటికి తీసి ఐగుప్తుకు అమ్ముదాం, అదిగో ఇష్మాయిలీయుల వంటలు వస్తున్నాయి, ఈయన్ని ఒట్టిగా సాగు కొడితే మనకేం వచ్చిందిరే, వాళ్ళకి అమ్మితే ఒక 20 తులాలు వెండన్నా వచ్చింది. పురుగు తిరిగింది. ఎవరు తిప్పారు? వాగ్దానం ఎవరు చేశారో ఆయన తిప్పాడు. ఎవరికి చేశాడు? యోసేపుకు చేసినవాడు. మరి ఆయన జగన్నాటక సూత్రధారండి. మన బుర్రల్ని ఎవడు బుర్రని ఎట్ట తిప్పాలో ఆయన తిప్పుతాడు అంతే. హృదయాలు కలవరపరుస్తాడు తెలుసా మీకు? ఆలోచనలు పుట్టిస్తాడు, తొందర చేస్తాడు. మొర్దెకాయని చంపుదామని హామాను గాడు స్కెచ్ గీసుకొని అన్నీ రెడీ చేసుకొని మరి బిడ్డ వస్తాడు, పాపం బిడ్డ తపనగా. ఎప్పుడైనా అంతేనండి, ఒకడిని నాశనం చేద్దామని చూస్తే వాడే ఎస్కేఎన్పి అయిపోతాడు అనమాట. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎదుటోడిని ఎఫెక్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఒకవేళ అలాంటి తలంపు మనకు కలిగితే అర్జెంటుగా ఆ శోధన నుండి బయటికి రావాలి. ఎదుటోడి పతనాన్ని ఆశించే శోధన నుండి మనం బయటికి రావాలి. ఆ విషయమై దేవుణ్ణి క్షమాపణ అడిగి, అతని మీద నాకు ఇలాంటి ఆలోచన కలిగింది ప్రభువా, నన్ను క్షమించు, ఆ తలంపే మంచిది కాదు ప్రభువా, నన్ను మన్నించి, ఎప్పుడు నాకు అలాంటి తలంపు రానియొద్దని దేవుణ్ణి వేడుకోవాలి. ఏమంటారు? ఈ హామాన్ గాడు అన్ని రెడీ చేసుకొని పోయాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. వీడిక్కడ ఫ్యామిలీతో డిస్కషన్ చేసి ఇట్లా మొర్దెకాయని చంపిద్దామని ఆ పర్మిషన్ అడగటానికి హామాన్ బయలుదేరి వెళితే ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ దేవుడు కార్యం చేసి ఉన్నాడు. అహస్వేరోషు నిద్ర పట్టకుండా చేశాడు. పాపం బిడ్డ పండుకున్నాడు. డ్యాన్స్లో వాళ్ళు వచ్చి డ్యాన్స్లు వేశారు, వీడికి నిద్ర రాట్లా. మ్యూజిక్లో వాళ్ళు వచ్చి మ్యూజిక్లు వేశారు, నిద్ర రాట్లా. పాపం పడాల్సిన బాధలు అన్నీ పడ్డాడు, నిద్ర రాట్లా. అటు మెసిలి ఇటు మెసిలి. ఎందుకు వచ్చింది? కనీసం నీకు నిద్ర పట్టాలన్నా ఆయన దయ కావాలా, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాదు. ట్యాబ్లెట్ వేసుకొని కూడా మత్తులో కూడా ఉంటామే కానీ అది నిద్ర కాదు, అది ఒక రోగం అయిపోయింది. మళ్ళీ కంటి నిండా కడుపు నిండా అంత అన్నం, కంటి నిండా నిద్ర, మనసులో శాంతి ప్రశాంతత ఆ మహానుభావుడు దయే. లేకపోతే ఆడ నుంచి వచ్చింది ఈ అటు మేసిలి ఇటు మేసిలి, లాభం లేదు అని వచ్చాడు. సరే వచ్చి కూర్చున్నాడు. ఆ డ్యాన్స్ నాట్యం ఆడేవాళ్ళను, ఆ మ్యూజిక్ వాళ్ళని పిలిచే పాడండిరా, ఓ స్టెప్పులు 2 స్టెప్పులు వేయమ్మా అనేదో చేయాలా. స్టెప్పులు లేదు, ఏం లేదు. రాజ్యపు సమాచార గ్రంథము తేండి అన్నాడు. ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టి అది అడిగాడు? ఆయనే బ్రెయిన్లో బోల్ట్ రెడీ చేశాడనమాట. ఇప్పుడు నువ్వేం కోరదు, డ్యాన్స్ లేదు, మ్యూజిక్ లేదు, రాజ్యపు సమాచార గ్రంథం తెప్పించుకో అంతే. రోబోలాగా చేయటమే. కాదంటారా? కాదా? నువ్వు కాదన్నా అది అవునే. దేవుడే వానికి ఆ పరిస్థితి కల్పించాడు, నిద్ర లేకుండా చేశాడు. ఎందుకు తెలుసా? వాడు వస్తున్నాడు కుట్ర చేసి, తన దాసుని చంపడానికి వస్తున్నాడు. చూసావా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కానీ ఈ సంగతి అంతా మొర్దెకాయికి తెలీదు. హాయిగా ప్రార్థన చేసుకున్నాడు, కృతజ్ఞత చెప్పుకున్నాడు, నిద్రపోతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నదానిలో భద్రత కూడా ఉన్నది. కాపుదల కూడా ఉన్నది. నువ్వు నిద్రపోబెట్టా, నేను చూసుకుంటా. ఎవడ్రా నిన్ను ముట్టేది నా సెలవు లేకుండా? ఊడిపోద్ది ఎవరికైనా. పోయాడు పాపం బిడ్డ. పోయేసరికి ఏం జరిగిందో మీకు తెలుసు.